బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇది చాలా క్యాషువల్ డౌట్. రఘువరన్ అనే చాలా మంచి యాక్టర్ ఉండేవారు సార్. రఘువరన్ పేరు, ఆయన పేరు చాలా పాపులర్ యాక్టర్, ఇప్పుడు లేరు. ఆయన యాక్ట్ చేసేటప్పుడు ప్రాంప్టింగ్కి డైలాగ్ వేరే లాంగ్వేజ్లో యాక్ట్ చేసేటప్పుడు when he used to act in other languages, for prompting he used to give these spaces in between dialogue and dialogue where assistant director used to prompt him. So that became a style. The spaces became a style, and it was very popular then. Sometimes when I was seeing the videos, sometimes when there was some one complicated question, you start laughing. So I doubt if it's the prompting break. Really? Okay. No, who is that person who is prompting in your head, and how do you, in that little fraction of second, so well composed answer will come out? How is that possible? No. అది ప్రాంప్టింగ్ బ్రేక్ కాదు. నాకు ఎవరిని అవమానం చేసే ఉద్దేశం లేదు. కానీ మరి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి You think this is a prompting break now? ప్రజలు ఎంతో సంక్లిష్టం అనుకున్నవన్నీ ఎంతో మూర్ఖంగా ఉంటాయి. సింపుల్ ఆలోచనలు అనుకున్నవే జీవితాన్ని తాగ్గలవు. సింపుల్ విషయాల్లో ఎంతో విశిష్టత ఉంటుంది. ఎంతో విశిష్టమైనవన్నీ సరళమైనవే. ఈ సంక్లిష్టత వస్తోంది వాళ్ల మనసు వల్లే గాని జీవం వల్ల కాదు. ఈ పిచ్చి ప్రశ్నలు నన్ను అడిగినప్పుడు వాళ్ళు అదో తెలివైన ప్రశ్న అనుకుంటారు. అందుకే నేను నవ్వు ఆపుకోలేను. ఈరోజు ఎన్నిసార్లు నవ్వారని నేను లెక్క పెట్టుకోవాలి. అంత బ్యాడ్ క్వశ్చన్ అడిగానా? ఇక ప్రశ్నకు సమాధానం విషయానికొస్తే, నేనెప్పుడూ ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు. అడిగిన వ్యక్తికి సమాధానం చెప్తున్నాను. వాళ్ళు ఏం కావాలంటే అది అడగచ్చు. నేను వాళ్ళని విన్ను. ఎన్నో విషయాలు చెప్తారు వాళ్ళు. శకుని, మహాభారతంలో శకుని ఏమన్నాడంటే, భగవంతుడు మనకి మాట్లాడే సామర్థ్యం ఇచ్చింది మనసులో ఉన్నది కప్పిపుచ్చుకోవడానికి అని. చూశారా ఎంత వంకర మనిషో? మనసులో ఉన్నది వ్యక్తపరచడానికి కాదు, అది దాచడానికి భగవంతుడు మనకు వాక్కునిచ్చాడట. ఇది నిజమే. చాలామంది ఇలానే ఉంటారు. అందుకే ఇలా సంక్లిష్టమైనవి తయారు చేస్తుంటారు. ఎందుకంటే ఇబ్బంది పెడితే వాళ్ళ విలువ పెరుగుతుందనుకుంటున్నారు. ఇబ్బందిగా మారడం వల్ల మీ విలువ పెరగదు. తేలిగ్గా మారడం వల్ల మీ విలువ పెరుగుతుంది. అవునా? ఇది అందరికీ జరిగేదే. ముఖ్యంగా ఆధ్యాత్మికులం అనేవాళ్ళు ఓ తేలికైన విషయం చెప్తే మీకు అర్థం కాని భాషలో మాట్లాడతారు. ముందరిలా సగం మందిని పడగొట్టేస్తారు. మొదటి దాడి. మీరు నాకు ఏదైనా చూస్తే నేను మీకు ఓ శ్లోకం చెప్తాను. ఇది మీపై సరాసరి దాడి చేయడమే. మీకు అర్థం కానిది ఏదో ఒకటి నేను చెప్తాను. మీరు అది గ్రహించలేరు. ఇంకా నేనప్పుడు దీర్ఘంగా ఓ తత్వం చెప్పడం మొదలు పెడతా, మీరు అడిగిన ఓ సులువైన విషయానికి. ప్రజలకు తేలికైనవి కష్టతరంగా మార్చి వాళ్ళ జీవనోపాధి కలిగించుకున్నారు. నా జీవితమంతా కష్టమైన విషయాల్ని తేలిక చేయడం గురించే. ఎందుకంటే ఏదైనా సాధ్యమైనంత తేలిగ్గా చేస్తేనే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఓ పిల్లాడు మామిడి చెట్టు నుండి పండు కోయాలనుకుంటే మీరు ఆ కొమ్మని కిందికి వంచాలి. కానీ దాన్ని ఇంకా పైకెత్తి సరే కొయ్యి చూద్దాంలే పొడుగు పెరుగుతావు అనకూడదు. కొమ్మని కిందికి దించాలి. మామిడి పండు ఎప్పటికీ అక్కడే వేలాడదు, దాని కాలంలోనే ఉంటుందని. జీవితం ఎప్పుడూ అలా వేలాడుతూ ఉండిపోదు. మీకున్న సమయం కొద్దిపాటిది. అవునా కాదా? ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాననుకోకండి. మీరు నేను రాకమునుపు ఎంతోమంది తెలివైన వాళ్ళున్నారు. చివరికి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో పాతిపెట్టేశాం. అవునా కాదా?
కొద్దిపాటి కాలం ఇది. ఇందులో మీరు విషయాలను ఎలా తేలిగ్గా చేయాలని చూడాలా, లేదా వీటిని ఎలా కష్టతరం చేయాలనా? తెలివికి ఉన్న స్వభావం ఇది. మీరు కేవలం మీ తెలివిని ఉపయోగించి జీవిస్తుంటే ఏదైనా తేలిగ్గా ఉంటే దానికి నచ్చదు. అందులో కొంత చిక్కుముడి ఉండాలనుకుంటుంది. ఎవరైతే మేము తెలివిగల వాళ్ళం అనుకుంటున్నారో వాళ్ళు తేలికైన విషయాల్ని ఎంతో కఠినంగా తయారు చేస్తున్నారు. అవసరం లేదిలా. ఆ తర్వాత విచారంగా ఉంటారు. కానీ అది ఓ సుగుణమే అనుకుంటారు. మీరు సంతోషంగా ఉంటే మీరు తెలివిగల వాళ్ళు కాదనుకుంటారు. మీరు ఇలా ఉండాలి. అలా చేస్తూ ఇది కూడా అవసరమే. Yeah, that will definitely add. ఆ తర్వాత ఇలా దగ్గాలి కూడా. ఇది ప్రాంప్టింగ్ టైం అంటే. నాకెటువంటి ప్రాంప్టింగ్ టైం లేదు. ఎందుకంటే నాకే జ్ఞానమో మరొకటో లేవు. నేను చేస్తున్నదల్లా నాకున్న స్మృతుల నుండి దూరంగా ఉండటం. To be free of all the memory that I have. నా శరీరానికి ఉన్న స్మృతి, నా జన్యువులకున్న స్మృతి, నా జీవితానుభూతికి ఉన్న స్మృతి, నాకు వీటన్నింటినీ పక్కన పెట్టి ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా చూడటం ఎలాగో తెలుసు. దీని అర్థం ఏమిటంటే మీ ఇంట్లో అద్దం ఉండే ఉంటుంది. మీరు స్టార్ కదా, మీరు న్యాచురలే, కానీ అద్దం కావాలి కదా. ఏం నవ్వుతున్నారు? మీ ఇంట్లో లేవా? వాళ్లలో చాలామంది అద్దం ముందు మీకంటే ఎక్కువ సమయం More గడుపుతారు. than me. Yeah, definitely. That's what. ఒకవేళ మీ అద్దం అది చూసిన దాంట్లో ఒక 10% గుర్తుపెట్టుకోవడం మొదలుపెట్టినా దాని జీవితకాలంలో మీరు వెళ్ళి ఈరోజు దాని ముందు నుంచుంటే మీకేం చూపిస్తుంది? అది అంతా గజిబిజి. అద్దానికున్న విలువ ఇదే. దానికి జ్ఞాపక శక్తి ఉండదు. అది గుర్తుంచుకోవడం మొదలు పెడితే లాభం లేదు. Gone? మీ మనసుకున్న విలువ కూడా ఇదే. మీ జ్ఞాపకాలను, ఆ జ్ఞాపకాల సంచిని పక్కన పెట్టడం మీకు తెలిస్తే అదే ఒక అద్దం లాంటిది. ఏది ఉంటే దాన్ని అలానే చూపిస్తుంది. ఒకళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది వాళ్ళ సమస్య, వాళ్ళ జ్ఞాపకం వల్ల వచ్చిన సమస్యది. ఎవరికైనా ఇష్టాయిష్టాలు ఎలా కలుగుతాయి? వాళ్లకున్న స్మృతి. నాకిది ఇష్టం, నాకిది ఇష్టం లేదు, నేను ఈ కోవకి చెందుతాను, ఈ కోవకి చెందను, ఇలా నేను అసలు దేనికి చెందను. ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నాను. బహుశా ఒక క్షణంలో ఒక విషయానికున్న అన్ని కోణాలను గ్రహించలేకపోవచ్చు, కానీ ఆ క్షణానికి అవసరమైనంత వరకు గ్రహించవచ్చు. మీ అద్దానికి ప్రాంప్టింగ్ టైం అవసరమా? టీవీకి అవసరం, ట్యూబ్లైట్కి అవసరం, అద్దానికి అవసరం లేదు. అందుకని ఆ సమస్య లేదు. ఒక రకంగా ఇదే క్వశ్చన్ నేను అడిగింది. ఎందుకంటే ఇంత అందంగా చెప్తారు ఆన్సర్. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ నన్ను ఎవరైనా అడిగితే, ఇప్పుడు నా కార్ ఎక్కడ ఉందని ఎవరైనా నన్ను అడిగితే పార్కింగ్లో ఉంది అని చెప్తాను. ఆయన పార్కింగ్ అనే మాట మాట్లాడరు, ఏదో చెప్తారు, కానీ పార్కింగ్లో ఉందని అర్థమైపోతున్నాను. అది అంత అందంగా ఎలా వస్తుంది అన్నది ఇప్పటికి పెద్ద డౌట్. అదే క్వశ్చన్ అడిగాను అండ్ దానికి ఆన్సర్ వచ్చేసింది. బట్ అది ఎలా జరిగిందన్నది నాకు అర్థం కాలేదు. For more videos like this, subscribe Big TV channel.